బయలు పోయి ఏం చేస్తున్నావురా? చదువుకుంటున్నా నాయన. చదువుకుంటున్నా. బెంచీల సాటు పోయి ఆడపిల్లలతో ఏం చేస్తున్నావురా? పవేంద్ర బిఎఫ్ ఏంది? బిఎఫ్ చేస్తున్నాయన. బిఎఫ్ అంటే ఏందిరా? అదే నాయన నైటు నువ్వు నమ్మ వేసుకుంటాడు అదే. ఏం కర్మరా? ఓ దానికి పేరు కూడా పెట్టినావా? నేను ఎట్లేనైనా అన్న పెట్టింది. ఒక్క అడుగులో చూసిందా? బిఎఫ్ ఏం చేస్తున్నావురా? మీరెందుకు వేస్తుర్రో నేను కూడా అందుకే వేస్తున్నా. అట్లా చేయదు, అట్లా చేసుడు తప్పురా. ఆ తప్పు మీరు కూడా వేస్తురుగా. ఎట్లా చెప్తే అర్థమవుతుంది దీనికి చేయాలి. ఇంకో చూడు బిడ్డ, మనం బాయికాడ మామిడికాయ చుట్టూ పెట్టాం కదా, అది నీ అంత ఉన్నప్పుడు కాయలు కాసిందా? కాయలే. పోనీ నా అంత అయినప్పుడు కాయలు కాసిందా? కాయలే నాయన. మరి ఎప్పుడు కాసింది? పెద్ద వెనక కాసింది. అట్నే మన ఇంటికాడ జామకాయ చెట్టు ఉంది కదా, అది ఎప్పుడు కాయలు కాసింది? అది కూడా పెద్దగా అయినాకనే కాసింది. అవి పెద్దగా అయినాక కాయలు కాసుడు అటు ధర్మం. అట్లనే నీ పెళ్ళి అయినాక బియ్యం చేసుకున్నాడు ధర్మం. నువ్వు ఇప్పుడు పల్లె పోయి మంచిగా చదువుకొని ఉద్యోగం సంపాదించు. అప్పుడు నేనే ఓ మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తా. ఆమెతో నువ్వు చేసుకోవడం తప్పుగా. మరి అన్న ఎందుకు చేస్తున్నాయినా? అన్నకు పెళ్లి కాలేగా. అదేనాయన పుట్ట చిట్టక లేదా ఆమెతోనే. చిట్టక్క వాళ్ళు బిడ్డ అన్నోళ్ళ ఫ్రెండ్ పుట్ట బాణం లేడా, వాళ్ళ ఇంటి ముంగట ఉండే పుట్ట చిట్టకనే. ఆమెతోనే బిఎఫ్ చేస్తుండు.